వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ స్మార్ట్ సత్యభామ. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే హాయ్ ఐమ్ సత్యభామ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అయితే మన సబ్స్క్రైబర్ లో ఒకరు వెయిట్ లాస్ గురించి టిప్స్ చెప్పమని అడిగారు. సబ్స్క్రైబర్ ఏమడిగితే మనం అది చేయాలి కదా కంపల్సరీగా. సో ఈ రోజు అయితే నేను వెయిట్ లాస్ గురించి కొన్ని టిప్స్ అయితే చెప్దాం అనుకుంటున్నాను. అయితే నేనేం ఇన్ఫ్లుయెన్సర్ని కాదు, డాక్టర్ని అయితే అంతకన్నా కాదు, కానీ నన్ను అడిగారు కాబట్టి నేను చెప్దాం అనుకుంటున్నాను. నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే చెప్తున్నాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఎప్పుడైనా సరే మీరు వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే మనం మానేయాల్సింది కంప్లీట్‌గా ఫుడ్ తినడం మాత్రం కాదని మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వెయిట్ లాస్ అవ్వాలి అంటే ఫుడ్ మానేయడం కాదు, ఫుడ్ పోర్షన్ తగ్గించాలి. అది మెయిన్ థింగ్. ఇప్పుడు మీరు ఇంత రైస్ తిన్నారనుకోండి, అది మినిమల్ చేసి ఇంత తినండి. కొంతమంది చపాతీలు తినమని చెప్తారు. లేకపోతే కొంతమంది ఓన్లీ ఫ్రూట్స్ తినమని చెప్తారు. కొంతమంది సలాడ్స్ తినమని చెప్తారు. సో, మీకు ఒకవేళ ఫ్రూట్స్, సలాడ్స్ తినే అలవాటు ఉంటే గనక మీరు కార్బోహైడ్రేట్స్ స్కిప్ చేసి మీరు ఫ్రూట్స్ గాని, సలాడ్స్ గాని తినొచ్చు. ఒకవేళ మేము వైట్ రైస్ తినకుండా ఉండలేము అనుకున్నట్లయితే గనక ఆ ఫుడ్ పోర్షన్‌ని తగ్గించి ఇంత తినడం అలవాటు చేసుకోండి. ఫస్ట్ మనం వెయిట్ లాస్‌లో మనం పాటించాల్సిన ఫస్ట్ టిప్ అయితే అదే. సెకండ్ థింగ్ వచ్చేసి మనము ఔట్ సైడ్ ఫుడ్ అనేది కంప్లీట్‌గా అవాయిడ్ చేసేయాలి. ఔట్ సైడ్ ఫుడ్ అంటే ఏమొస్తుంది? జంక్ ఫుడ్ వస్తుంది. సాఫ్ట్ డ్రింక్స్ వస్తాయి. అండ్ షుగర్‌తో ఉండే ఫుడ్స్ కూడా మనం కంప్లీట్‌గా అవాయిడ్ చేయాలి. ఇది సెకండ్ టిప్. నెక్స్ట్ థర్డ్ టిప్ వచ్చేసి మనం డైలీ వాటర్ అనేది తాగుతూ ఉంటాం కదా! బాయ్స్ అయితే 4 లీటర్స్ తాగాలి. గర్ల్స్ అయితే 2-3 లీటర్స్ అనేది కంపల్సరీగా తాగాలి. మనకి ఫుడ్ ఎంత ఇంపార్టెంటో ఫుడ్ కంటే వాటర్ అనేది మన బాడీకి చాలా చాలా ఇంపార్టెంట్. అయితే మనం తాగే వాటర్ కూడా లూక్ వార్మ్ వాటర్ మాత్రం తాగడం అలవాటు చేసుకోండి. ఎందుకంటే గోరువెచ్చని నీళ్లు మీరు తాగినట్లయితే గనక మనకి గ్యాస్ ప్రాబ్లమ్ అనేది ఉండదు. ఇండైజెషన్ ప్రాబ్లమ్ అనేది ఉండదు. బ్లోటింగ్ ప్రాబ్లమ్ అనేది ఉండదు. కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ కూడా ఉండదు. అయితే వాటర్ ఏ టైంలో ఎలా తాగాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తాను. ఈ వీడియోలో అయితే వెయిట్ లాస్ టిప్స్ గురించి చెప్తున్నాను కాబట్టి మీరు వాటర్ అనేది గోరువెచ్చని నీళ్ళు తాగడం అలవాటు చేసుకోండి. అది ఏ సీజన్ అయినా పర్లేదు. సమ్మర్ సీజన్‌లో కూడా కూలింగ్‌కి బదులు లూక్ వార్మ్ వాటర్ తాగినట్లయితే గనక అది కూడా వెయిట్ లాస్‌కి బాగా హెల్ప్ అవుతుంది. స్కిన్ ఇంప్రూవ్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది. అండ్ మీకు బద్ధకాన్ని తగ్గించేది కూడా గోరువెచ్చని నీళ్ళని మీరు తెలుసుకుంటే మీకింకా హెల్ప్ అవుతుంది. అండ్ ఫోర్త్ థింగ్ వచ్చేసి మనం ఫుడ్ తిన్న తర్వాత 1 అవర్ వరకు మీరు అటు ఇటు వాకింగ్ అనేది చేయాలి. అలా వాకింగ్ చేయడం వల్ల ఏంటంటే మనం తినే ఫుడ్ ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనం ఫుడ్ అనేది టైమ్ టు టైమ్ తినాలి. చాలా మంది ఏం చేస్తారంటే లేట్ నైట్ డిన్నర్స్ చేస్తూ ఉంటారు. లేకపోతే మధ్యాహ్నం కూడా 3కి, 4కి అలా తింటూ ఉంటారు చాలా మంది. అలా కాకుండా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ 9కి, లంచ్ అయితే 1కి, డిన్నర్ అయితే 7-8 లోపు కంప్లీట్ చేసేయండి. ఈ టిప్స్ పాటించినట్లయితే గనక మీరు వెయిట్ లాస్‌కి కన్సిస్టెంట్‌గా ఉన్నారని అనుకోండి. ఎందుకంటే ఫస్ట్ మనము వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నట్లయితే గనక కన్సిస్టెన్సీ ఉండాలి. వెయిట్ లాస్ అవ్వాలి అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ వెయిట్ లాస్ అవ్వాలి అంటే గనక చాలా చాలా కష్టం. ఎందుకంటే మనం ఇష్టంగా తినే ఫుడ్ ఒకేసారి మానేయాలి అంటే గనక చాలా కష్టంగా ఉంటుంది కదా! సో వెయిట్ లాస్ కంటే ముందు ఈ టిప్స్ ఫాలో అయినట్లయితే గనక కన్సిస్టెన్సీ వస్తుంది కాబట్టి, ఆ తర్వాత మనము ఏమేం చేస్తే తొందరగా వెయిట్ లాస్ అవుతామనేది మనం తెలుసుకుందాము. సో ఈ వీడియోలో అయితే ఈ టిప్స్ మీకు బాగా హెల్ప్ అయ్యాయని నేను అనుకుంటున్నాను. అయితే నేను ఔట్ సైడ్ ఫుడ్ మానేయమని చెప్పేసి అన్నాను కదా! ఆ ప్లేస్‌లో మీరు ఫ్రూట్స్ అనేది తినడం అలవాటు చేసుకోండి. మనం తీసుకునే ఫుడ్‌లో ఒక మీల్ వచ్చేసి కంప్లీట్‌గా ఫ్రూట్స్ అనేవి పెట్టుకోవాలి. అది మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అవ్వచ్చు, లేకపోతే మధ్యాహ్నం లంచ్ అవ్వచ్చు, ఈవినింగ్ స్నాక్స్ అయినా కూడా అవ్వచ్చు. ఏదైనా పర్లేదు. ఏ టైమ్ అయినా పర్లేదు. మనము ఒక మీల్ అనేది కంప్లీట్‌గా మనం ఫ్రూట్స్‌కి ఇచ్చేద్దాము. ఎంప్టీ స్టమక్‌తో మీరు ఫ్రూట్స్ తీసుకున్నా సరే ప్రాబ్లమ్ ఏమి ఉండదు. ఈవినింగ్ స్నాక్స్‌కి మీరు ఫ్రూట్స్ తీసుకున్నా సరే ప్రాబ్లమ్ ఏమి ఉండదు. డీప్ ఫ్రై ఫుడ్స్ కూడా అవాయిడ్ చేయాలి. అంటే ఆయిల్ ఎక్కువగా యూజ్ చేస్తారు కదా డీప్ ఫ్రైస్‌కి. సో, ఆ ఫుడ్ కూడా మీరు అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఈ టిప్స్ పాటిస్తే గనక కన్సిస్టెన్సీ వస్తుంది కాబట్టి ఈజీగా మనము వెయిట్ లాస్ అనేది అవ్వచ్చు. టిప్స్ మీకు నచ్చినట్లయితే గనక స్మార్ట్ సత్యభామ యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్. బై.